హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకోసం ఒక మంచి జాబ్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఈ జాబ్ మీకు వస్తే ముందుగా నేనే హ్యాపీగా ఫీల్ అవుతా. ముందుగా ఈ జాబ్ గురించి మాట్లాడుకుందాం. ఈ కంపెనీ పేరు మూన్పే. ఈ కంపెనీ గురించి మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇది ఒక క్రిప్టో కరెన్సీ కంపెనీ. ఇందులో చాలామంది యూజర్స్ తమ దగ్గర అధికంగా ఉన్న డబ్బును పెట్టుబడి పెట్టడానికి వస్తూ ఉంటారు. అలాంటి కస్టమర్ల యొక్క కేవైసీ కాల్స్ చేసి వాళ్ళ కేవైసీని కంప్లీట్ చేసి వాళ్ళ కొత్త అకౌంట్స్ని ఓపెన్ చేసేలా చేయడం. ఈ వర్క్ గురించి ఇంకా మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే మీరు ఏదైనా బ్యాంక్ అకౌంట్ని ఆన్లైన్లో ఓపెన్ చేసేటప్పుడు వీడియో కేవైసీ చేసుకుంటారు కదా. ఆ వీడియో కేవైసీలో ఒక వ్యక్తి మాట్లాడుతూ మన పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అన్ని డీటెయిల్స్ని చూపించమని, అలాగే కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతూ మన డీటెయిల్స్ని తీసుకుంటాడు. సో మనం కూడా అదే జాబ్ని ఇక్కడ చేయాలి. ఒకవేళ ఈ జాబ్ మీకు వస్తే పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారు. అదేవిధంగా మీకు కంపెనీనే ల్యాప్టాప్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇక ఇందులో శాలరీని 30K to 40K ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇంకా ఎక్కువ శాలరీ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇప్పుడు మనం ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలి అనేది మీకు నా ల్యాప్టాప్ స్క్రీన్లో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్లో ఇస్తాను. సో ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇదే లింక్ని మీరు మొబైల్లో ఓపెన్ చేసిన సేమ్ ఇదే విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇదే ప్రాసెస్ మొబైల్లో కూడా ఉంటుంది. సో మీరు కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. సో ఇక్కడ చూసుకోవచ్చు మూన్పే అని ఉంది. సో ఈ కంపెనీ గురించి మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశా. ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు కేవైసీ ఆపరేషన్స్ అనలిస్ట్ అని ఉంది. ఇక్కడ లొకేషన్ చూసుకోవచ్చు బెంగళూరు, కర్ణాటక అని ఉంది. ఇక్కడ బిజినెస్ ఆపరేషన్స్ ఫుల్ టైం రిమోట్ లొకేషన్. ఇక్కడ చూసుకోవచ్చు పర్మనెంట్గా అయితే మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఉంది. ఇక్కడ మీకు ఈ జాబ్ గురించి ఇంకా కొన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలంటే కిందకు స్క్రాలింగ్ చేసి మీరు అన్ని డీటెయిల్స్ని చదువుకోండి. ఓకేనా? మీకు ఇన్ని డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ వీడియో అనేది చాలా లెంతీగా అవుతుంది, మీ టైం కూడా వేస్ట్ అవుతుంది. సో మీకు ఆల్రెడీ సింపుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశా. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలనేది మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు స్టెప్ బై స్టెప్ అయితే ఫాలో అవ్వండి. సో ప్రతి స్టెప్ మీకు చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఒక్క స్టెప్ని మిస్ అయినా మీరు అప్లై చేసిన అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ అని క్లిక్ చేయండి. చూసుకోవచ్చు ఈ విధంగా అయితే మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి లింక్డ్ఇన్ ప్రొఫైల్ అని ఉంది. ఇక్కడ మీకు ఆల్రెడీ లింక్డ్ఇన్ ఉంటే డైరెక్ట్గా మీరు ఈ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయకండి. అలా చేస్తే మీది అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దయచేసి అలా చేయకండి. ఇక్కడ రెజ్యూమ్ అని ఉంది. సో ఇక్కడ రెజ్యూమ్ని మీరు ఎలా పడితే మీకు నచ్చినట్టు రెజ్యూమ్ని ఇక్కడ అప్లోడ్ చేయకండి. సో ఇక్కడ మీరు రాంగ్ స్టెప్ వేస్తున్నారు. సో మనకు ఇక్కడ కేవైసీ ఆపరేషన్స్ అనలిస్ట్కి తగ్గట్టు ఒక రెజ్యూమ్ని ప్రిపేర్ చేశాను. సో ఆ రెజ్యూమ్ని మీరు కొంచెం ఎడిట్ చేసుకుంటే సరిపోతుంది. సో మీకోసం ఒక మంచి ప్రొఫెషనల్ రెజ్యూమ్ని ప్రిపేర్ చేశా. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మీకోసం రెజ్యూమ్ని ప్రిపేర్ చేశా. దీనిని మీకు కొంచెం బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇదే పీడిఎఫ్ని మీరు వర్డ్లోకి వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ల్యాప్టాప్ లేకపోతే ఎలా పీడిఎఫ్ని ఎడిట్ చేసుకోవాలని యూట్యూబ్లో మీరు చాలా వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ని చూసి ఇది ఎలా ఎడిట్ చేసుకోవాలో కొంచెం మీరు కష్టపడి ఎడిట్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఈ రెజ్యూమ్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీకు మొబైల్లో ఎలా ఎడిట్ చేసుకోవాలో తెలియకపోతే మీకు సింపుల్గా చెప్తాను. ప్లేస్టోర్లో మీకు వర్డ్ అనే ఒక అప్లికేషన్ ఉంటుంది. ఆ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని ఈ పీడిఎఫ్ని అందులో ఓపెన్ చేయండి. అందులో మీకు ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. సో ఎడిట్ చేసుకొని మీరు ఈ రెజ్యూమ్ని ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఈ రెజ్యూమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ డీటెయిల్స్ని అయితే మీరు రిమూవ్ చేయండి. ఓకేనా? రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ యువర్ ఫుల్ నేమ్ అని ఉంది. ఇక్కడ మీ నేమ్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ ఫోన్ నంబర్, ఈమెయిల్ అడ్రస్, లొకేషన్, ఇక్కడ మీరు లింక్డ్ఇన్ లింక్ అయితే ఇక్కడ పేస్ట్ చేయండి. తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ప్రొఫెషనల్ సమ్మరీ. ఇక్కడ మీరు ఎక్స్పీరియన్స్డ్ అయితే ఇక్కడ మీరు దేనిలో ఎక్స్పీరియన్స్డో, ఏ సెక్టర్లో ఎక్స్పీరియన్స్డో ఇక్కడ మీరు కొంచెం డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఓకేనా? ఇక్కడ మీరు ఫ్రెషర్స్ అయితే ఇక్కడ ఏం టచ్ చేయకండి. ఓకేనా? ఏ విధంగా ఉందో అదే విధంగా పెట్టేసుకోండి. తర్వాత ఇక్కడ కిందకు స్క్రాలింగ్ చేస్తున్నాను. ఇక్కడ కింద స్కిల్స్ అని ఉన్నాయి, వీటిని అస్సలు టచ్ చేయకండి. ఇక్కడ కింద ఎక్స్పీరియన్స్, కీ ప్రాజెక్ట్స్, మీరు ఆల్రెడీ ఏమైనా ప్రాజెక్ట్ చేసి ఉంటే ఇక్కడ ప్రాజెక్టు గురించి యాడ్ చేయవచ్చు. ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్డ్ అయితే ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు.
ఒకవేళ మీరు ఫ్రెషర్ అయితే వీటిని అస్సలు టచ్ చేయకండి, ఓకేనా. ఇప్పుడు మీకు ముందుగానే చెప్తున్నాను, ఇక్కడ ఆరెంజ్ కలర్లో ఏవేవి ఉన్నాయో వాటిని మాత్రమే మీరు ఎడిట్ చేసుకోవాలి. మిగతా బ్లాక్ కలర్ అండ్ బ్లూ కలర్లో ఉన్న టెక్స్ట్ని మీరు అస్సలు ఎడిట్ చేసుకోకూడదు, ఓకేనా. ఇక్కడ కిందకు స్క్రాల్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అని ఉన్నాయి. ఇక్కడ మనకు ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో మీరు ఇక్కడ మినిమం గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి, ఓకేనా. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఇవ్వండి. తర్వాత ఇక్కడ కింద ఇదే విధంగా డీటెయిల్స్ని ఉండనివ్వండి, మీరు అస్సలు టచ్ చేయకండి. తర్వాత మీరు దీనిని సేవ్ చేసుకున్న తర్వాత మీరు తిరిగి వెబ్సైట్కి రండి. వచ్చిన తర్వాత ఈ రెజ్యూమ్ని మీరు అప్లోడ్ చేయండి. ఇప్పుడు నేను కూడా అదే రెజ్యూమ్ని ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా మీరు అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఫుల్ నేమ్ అని ఉంది. సో ఇక్కడ మీ ఫుల్ నేమ్ని ఎంటర్ చేయండి. ఇక్కడ నేను నా ఫుల్ నేమ్ని ఎంటర్ చేస్తున్నాను. ఈ విధంగా మీరు ఫుల్ నేమ్ని, తర్వాత ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ కరెంట్ లొకేషన్ అని ఉంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు కరెంట్ లొకేషన్ ఏదుందో అక్కడ సేమ్ అదే విధంగా మీరు ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ కరెంట్ కంపెనీ అని ఉంది. మీరు ఆల్రెడీ ఏదైనా ఒక కంపెనీలో పని చేస్తూ ఉంటే ఆ కంపెనీ నేమ్ ఇక్కడ ఇవ్వండి, సరిపోతుంది. ఇక్కడ కిందకు స్క్రాల్ చేయండి. లింక్డ్ఇన్ యూఆర్ఎల్ అని ఉంది. ఇక్కడ మీకు ఆల్రెడీ లింక్డ్ఇన్ యూఆర్ఎల్ ఉంటే ఇక్కడ సింపుల్గా పేస్ట్ చేయండి, సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర లింక్డ్ఇన్ అకౌంట్ లేకపోతే యూట్యూబ్లో లింక్డ్ఇన్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో యూట్యూబ్లో చూసి ఇక్కడ ఆ లింక్ని మీరు ఇక్కడ పేస్ట్ చేయండి, సరిపోతుంది. ఇక్కడ కింద డీటెయిల్స్ని అయితే ఎంటర్ చేయకండి, కిందకు స్క్రాల్ అయితే చేయండి. ఇక్కడ హౌ డిడ్ యూ హియర్ అబౌట్ మూన్ పే జాబ్స్ లిస్టింగ్ అని ఉంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సోషల్ మీడియా ఆర్ ఆన్లైన్ యాడ్స్ మీద క్లిక్ చేయండి. తర్వాత కిందకు స్క్రాల్ చేయండి. ఇక్కడ వాట్ ఈజ్ యువర్ యాన్యువల్ శాలరీ ఎక్స్పెక్టేషన్ అని ఉంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫ్రెషర్స్ అయితే 3,50,000 అని పెట్టేసుకోండి. ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్డ్ అయితే ఆల్రెడీ మీకు వస్తున్న ప్యాకేజ్ని బట్టి 30% హైక్ చేసి ఇక్కడ పెట్టేసుకోండి, ఓకేనా. ఇక్కడ కింద చూడండి ఫ్రెండ్స్, మన కరెన్సీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మన కరెన్సీ ఐఎన్ఆర్ కాబట్టి ఇక్కడ ఐఎన్ఆర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత కిందకు స్క్రాల్ చేయండి. వాట్ ఈజ్ యువర్ నోటీస్ పీరియడ్. ఆల్రెడీ మీరు వర్క్ చేస్తూ నోటీస్ పీరియడ్లో ఉంటే ఇక్కడ ఒకవేళ మీరు 3 months ప్లస్ అయితే 3 months మీద క్లిక్ చేయండి. ఒకవేళ 2 months అయితే 2 months. ఒకవేళ మీరు ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ కింద విల్ యూ నీడ్ వీసా స్పాన్సర్షిప్. ఇప్పుడు ఇదంతా చదివి మీకు టైం అయితే వేస్ట్ చేయను. ఒకవేళ మీకు ఇందులో జాబ్ వస్తే, ఒకవేళ మీరు ఫ్యూచర్లో ఫారెన్లో మీరు వర్క్ చేయాలనుకుంటున్నారా, ఒకవేళ ఫారెన్లో వర్క్ చేయాలనుకుంటే వీసా కావాలనుకుంటున్నారా అని అడుగుతుంది. ఒకవేళ కావాలి అనుకుంటే ఎస్ మీద క్లిక్ చేయండి, లేదు అనుకుంటే నో మీద క్లిక్ చేయండి. నా సజెషన్ ఏంటంటే నో మీద క్లిక్ చేయండి, ఓకేనా. తర్వాత కింద డూ యూ పర్సనల్లీ ఓన్ ఎనీ క్రిప్టో. సో మీకు ఓన్గా క్రిప్టో కరెన్సీ ఉందా అని అడుగుతుంది. ఎస్ అని క్లిక్ చేయండి. ఎందుకంటే ఈ కంపెనీ అనేది క్రిప్టో కరెన్సీ మీద నడుస్తుంది కాబట్టి నో మీద క్లిక్ చేస్తే మన అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో ఎస్ మీద క్లిక్ చేయండి. తర్వాత కిందకు స్క్రాల్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు డూ యూ హ్యావ్ అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్డ్ అని ఉంది. సో ఇక్కడ మీరు ఆల్రెడీ 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీరు ఫ్రెషర్ అయితే నో మీద క్లిక్ చేయండి. సో నేను ఫ్రెషర్ కాబట్టి నో మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు నేను చెప్పినట్టు చేయండి. ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేయండి. దీని మీద కూడా ఎస్ మీద క్లిక్ చేయండి. తర్వాత కింద కూడా ఎస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ లాస్ట్ అయితే చూసుకోవచ్చు ఐ అండర్స్టూడ్ దట్ దిస్ రోల్ ఈజ్ కరెంట్లీ రిమోట్ అండ్ విల్ యూ ట్రాన్సిషన్ టు అండ్ ఇన్ ఆఫీస్ పొజిషన్. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఫ్యూచర్లో బెంగళూరులో ఈ ఆఫీస్ అనేది ఎస్టాబ్లిష్డ్ అవుతే మీరు బెంగళూరు లొకేషన్లో జాబ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని అడుగుతుంది. సో మీరు ఎస్ మీద క్లిక్ చేయండి, నో మీద క్లిక్ చేయకండి, ఓకేనా. సో ఇక్కడ కింద ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద మీరు సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. సో మీరు ఈ విధంగా సబ్మిట్ చేస్తే అప్లికేషన్ సబ్మిటెడ్ అని వస్తుంది. సో ఈ విధంగా సక్సెస్ఫుల్. సో మీరు ఈ విధంగా మీరు అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసేసారు. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. ఒక్కసారి మీరు మెయిల్ ఐడిని చెక్ చేసుకోండి.